ముద్ర ఫర్ ఆర్థరైటిస్, మర్మ ముద్ర. సో దీనిలో మనం 2 ముద్రలు యూజ్ చేస్తాం. రైట్ హ్యాండ్ పృథ్వీ ముద్ర. సో టిప్ ఆఫ్ ద రింగ్ ఫింగర్ టచెస్ ద టిప్ ఆఫ్ ద థమ్ అండ్ 3 ఫింగర్స్ స్ట్రైట్గా ఉంటాయి ఆన్ అవర్ థై. లెఫ్ట్ హ్యాండ్ శూన్య ముద్ర. టిప్ ఆఫ్ ద మిడిల్ ఫింగర్ టచెస్ ద టిప్ ఆఫ్ ద థమ్. 3 ఫింగర్స్ స్ట్రైట్గా ఉంటాయి ఆన్ అవర్ థైస్. సో ఈ ముద్రలో ఎర్త్ ఎలిమెంట్ అండ్ స్పేస్ ఎలిమెంట్ ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి మనకి సైనోవియల్ ఫ్లూయిడ్ బాగా తయారవడానికి హెల్ప్ అవుతుంది అండ్ టాక్సిన్స్ అన్ని కూడా బయటకి ఎలిమినేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ జాయింట్స్ మధ్యలో కూడా స్పేస్ క్రియేట్ అవుతుంది. సో కదలికలకి మూమెంట్స్కి బాగుంటుంది కాబట్టి మనకి పెయిన్ కూడా రిలీవ్ చేస్తుంది. ప్రాణశక్తి ఈ జాయింట్స్కి ఈ బోన్స్ రీజియన్లో బాగా వెళ్ళడానికి ఈ ముద్ర బాగా హెల్ప్ అవుతుంది. ఆర్థరైటిస్ ముద్ర, మర్మ ముద్ర. సో దీనిలో మనకు కంఫర్ట్ అయితే ఐస్ క్లోజ్ చేసుకుని ఉజ్జాయి బ్రీతింగ్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో చేసినప్పుడల్లా 5 to 10 minutes ప్రాక్టీస్ చేసుకుని 3 times a day చేస్తే మనకి హెల్ప్ అవుతుంది. ఉజ్జాయి బ్రీతింగ్ ఈజ్ ఫ్రమ్ పిట్ ఆఫ్ ద థ్రోట్, కన్స్ట్రిక్టింగ్ ద గ్లాటిస్